హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. కరెంట్ పోయింది, దీన్ని ఇంగ్లీష్లో పవర్ వెంట్ ఆఫ్. పవర్ వెంట్ ఆఫ్ అంటే కరెంటు పోయింది అని. నెక్స్ట్ నేను తొందరలో ఒక పొరపాటు చేశాను, దీన్నే ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ హేస్ట్. ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ హేస్ట్ అంటే నేను తొందరలో ఒక పొరపాటు చేశాను అని. నెక్స్ట్ అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు, దీన్నే ఐ డోంట్ నో వేర్ హీ ఈస్. ఐ డోంట్ నో వేర్ హీ ఈస్ అంటే అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఖరీదైనవే, దీన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ హియర్ అంటే ఇక్కడ అన్నీ ఖరీదైనవే అని. నెక్స్ట్ నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, దీన్ని లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అంటే నిన్ను నువ్వు అద్దంలో చూసుకో అని. నెక్స్ట్ నీ సమస్య ఏంటో నీకు తెలుసా, దీన్ని డూ యు నో వాట్స్ యువర్ ప్రాబ్లం. డూ యు నో వాట్స్ యువర్ ప్రాబ్లం అంటే నీ సమస్య ఏంటో నీకు తెలుసా అని. నెక్స్ట్ నువ్వు ఏమడిగినా నేను చేస్తాను, దీన్ని ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ టు డూ. ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ టు డూ అంటే నువ్వు ఏమడిగినా నేను చేస్తాను అని. నెక్స్ట్ నాకు కనీసం అతడి పేరు కూడా తెలియదు, దీన్ని ఐ డోంట్ నో ఈవెన్ హిస్ నేమ్. ఐ డోంట్ నో ఈవెన్ హిస్ నేమ్ అంటే నాకు కనీసం అతడి పేరు కూడా తెలియదు అని. నెక్స్ట్ నీకు పెళ్ళి అయిందా, దీన్నే ఆర్ యు మ్యారీడ్. ఆర్ యు మ్యారీడ్ అంటే నీకు పెళ్ళి అయిందా అని. నెక్స్ట్ నా గురించి బాధపడకు, దీన్ని డోంట్ వరీ అబౌట్ మీ. డోంట్ వరీ అబౌట్ మీ అంటే నా గురించి బాధపడకు అని. నెక్స్ట్ అతడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు, దీన్ని హీ విల్ బీ ఎట్ హోమ్ నౌ. హీ విల్ బీ ఎట్ హోమ్ నౌ అంటే అతడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు అని. నెక్స్ట్ ఈరోజు నా పుట్టినరోజు, దీన్ని టుడే ఈజ్ మై బర్త్డే. టుడే ఈజ్ మై బర్త్డే అంటే ఈరోజు నా పుట్టినరోజు అని. నెక్స్ట్ నవ్వడానికి ఏముంది, దీన్ని వాట్స్ దేర్ టు లాఫ్. వాట్స్ దేర్ టు లాఫ్ అంటే నవ్వడానికి ఏముంది అని. నెక్స్ట్ అంత వేగంగా పరిగెత్తకు, దీన్ని డోంట్ రన్ సో ఫాస్ట్. డోంట్ రన్ సో ఫాస్ట్ అంటే అంత వేగంగా పరిగెత్తకు అని. నెక్స్ట్ నాకు కూడా అదే అనిపిస్తోంది, దీన్నే ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అని. నెక్స్ట్ నన్ను నిందించకు, దీన్ని డోంట్ బ్లేమ్ మీ. డోంట్ బ్లేమ్ మీ అంటే నన్ను నిందించకు అని. నెక్స్ట్ మేము ఇప్పుడు వెళ్ళము, దీన్ని ఇంగ్లీష్లో వి విల్ నాట్ గో నౌ. వి విల్ నాట్ గో నౌ అంటే మేము ఇప్పుడు వెళ్ళము అని. నెక్స్ట్ నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను, దీన్ని ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ అంటే నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను అని. నెక్స్ట్ కారులో ఇంకొకరికి చోటు ఉందా, దీన్నే ఈజ్ దేర్ రూమ్ ఫర్ వన్ మోర్ ఇన్ ద కార్. ఈజ్ దేర్ రూమ్ ఫర్ వన్ మోర్ ఇన్ ద కార్ అంటే
కారులో ఇంకొకరికి చోటు ఉందా అని. నెక్స్ట్ వన్, తొందరలోనే డాక్టర్ ఇక్కడికి వస్తాడు. దీన్ని ద డాక్టర్ విల్ బీ హియర్ సూన్. ద డాక్టర్ విల్ బీ హియర్ సూన్ అంటే తొందరలోనే డాక్టర్ ఇక్కడికి వస్తాడు అని. నెక్స్ట్ వన్, ఆమె నా దూరపు బంధువు. దీన్ని షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్ అంటే ఆమె నా దూరపు బంధువు అని. నెక్స్ట్ వన్, నాకు సమాధానం కావాలి. దీన్ని ఐ వాంట్ ది ఆన్సర్. ఐ వాంట్ ది ఆన్సర్ అంటే నాకు సమాధానం కావాలి అని. నెక్స్ట్ వన్, నేను ఇది కొనాలా. దీన్ని షుడ్ ఐ బై ఇట్. షుడ్ ఐ బై ఇట్ అంటే నేను ఇది కొనాలా అని. నెక్స్ట్ వన్, నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది. దీన్ని యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్ అంటే నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, సంవత్సరానికి ఒకసారి. దీన్ని వన్స్ ఇన్ ఏ ఇయర్. వన్స్ ఇన్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి ఒక్కసారి అని. నెక్స్ట్ వన్, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. దీన్నే టేక్ మీ దేర్. టేక్ మీ దేర్ అంటే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని. నెక్స్ట్ వన్, రేపు మీటింగ్ ఎన్ని గంటలకు. దీన్ని వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్ టుమారో. వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్ టుమారో అంటే రేపు మీటింగ్ ఎన్ని గంటలకు అని. నెక్స్ట్ వన్, దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు. దీన్ని హూ కెప్ట్ ఇట్ హియర్. హూ కెప్ట్ ఇట్ హియర్ అంటే దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు అని. నెక్స్ట్ వన్, నువ్వు అతడికి దీని గురించి చెప్పి ఉండాల్సింది. దీన్ని యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ అబౌట్ ఇట్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ అబౌట్ ఇట్ అంటే నువ్వు అతడికి దీని గురించి చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, అతడు అన్నింటినీ సులువుగా తీసుకుంటాడు. దీన్ని హీ టేక్స్ ఎవ్రీథింగ్ ఈజీలీ. హీ టేక్స్ ఎవ్రీథింగ్ ఈజీలీ అంటే అతడు అన్నింటినీ సులువుగా తీసుకుంటాడు అని. నెక్స్ట్ వన్, నేను ఇంకెక్కడికి వెళ్ళలేను. దీన్ని ఐ కాంట్ గో ఎనీవేర్ ఎల్స్. ఐ కాంట్ గో ఎనీవేర్ ఎల్స్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళలేను అని. నెక్స్ట్ వన్, నీకు తెలుసా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ వీలవుతుంది. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.